హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఇంకొక మంచి మాట ఏంటది? భార్యాభర్తల కోసం ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భర్త స్థానంలో చెబుతున్న మాటలు, భార్య స్థానంలో కూడా తీసుకోవాల్సిన మాటలు. ఇద్దరు కూడా మరి ఆచరించాల్సినటువంటివి, భద్రపరచుకోవాల్సినటువంటి మాటలు. ఎగ్జాంపుల్కి, భర్తలు భార్యల్ని కట్టుదిట్టం చేస్తూ ఉంటారు. మరి భర్తలు అతి జాగ్రత్త వహిస్తూ, అంటే సంపాదించేటువంటి భర్తలు ఏం చేస్తారు? అతి జాగ్రత్త వహిస్తూ భార్యల యొక్క ఇష్టాలను కూడా చంపుకునేలాగా మరి క్రమశిక్షణలో పెట్టుకుంటూ పొదుపుగా చాలా పిసినార్తనంగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళ భార్యలు ఏం చేస్తారో తెలుసా? వారి కనీస అవసరతలు కూడా అర్థం చేసుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లా. అర్థం చేసుకునే వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు, మా కోసమే కదా అని. అర్థం చేసుకోలేనటువంటి వారు ప్రజెంట్ జనరేషన్లో అలాగే ఉన్నారు. ఎలాగూ? ఎందుకంటే చదువుకొని నువ్వెంత నేనెంత అనేటువంటి స్టేజ్లో ఉండేటువంటి భార్యలు భర్తలు కొంచెం టైట్ చేసేసరికి ఆ పొజిషన్లో ఏమనుకుంటున్నారు? వీళ్ళు ఇంతేని, వీళ్ళు మాకు అనవసరం, ఇంకా వేస్ట్, వేరే జీవితంలో మేము ఉండడం వేస్ట్ అని చెప్పేసి విడిచిపెట్టేసి బ్యాక్ డోర్ తీస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సింది భార్యలు, భర్తలు. అయితే భర్తల విషయంలోకి వస్తే, మీరు ప్రతి విషయంలో కూడా బాగా ఏంటంటారు, పిసినారితనంతో, కంజూసీతో బాగా టైట్ షెడ్యూల్ అనేది పెట్టేసి కట్టుదిట్టం చేసేస్తే భార్యలు ఏ విషయం కూడా మీతో షేర్ చేసుకోలేరు. ఎందుకంటే ఏదైనా చెప్పేసరికి ముందుగానే ఏంటవుతుంది? కేకలేసిస్తారు, కోప్పడిపోతారు, వినకుండా అరిచేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇలాగ అరిచేస్తే కామ్ అయిపోతారు కదా అని అనుకుంటారు వాళ్ళు. కానీ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఈయన చెప్తే అరుస్తూ ఉంటారు, ఎందుకు ఈయనకి చెప్పడం అని చెప్పేసి పక్కతో పట్టేస్తారు. ఒకటి. రెండోది, పక్కతో పట్టకుండా నీతిగా బతకాలనుకునేటువంటి వాళ్ళు అప్పు చేసేస్తారు. కాబట్టి అప్పు చేసే అవకాశం ఉంది, తప్పు చేసే అవకాశం ఉంది. ఈ రెండు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భర్తలు జాగ్రత్తగా వినండి, భార్యలు కూడా వినండి. ఏంటి? మీరు ఏ విషయాన్నైనా షేర్ చేసేటప్పుడు ఇరు పక్షాల వారికి చెప్తున్నాను. భార్య స్థానంలో భార్య భర్తతో ఏ విషయం షేర్ చేసినప్పుడు మరి క్షుణ్ణంగా ఆ మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మాటలన్నీ వినండి, మీకు అనిపించిన భావన అప్పుడు వ్యక్తపరచండి. ఒకవేళ ఆ మాటలన్నీ వినిన తర్వాత మీకు మంచిది కాదనిపించింది అనుకోండి, నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి, దాని గురించి వివరణ ఇవ్వండి. మీరు భార్యలుగా మీరు కూడా వారిని అర్థం చేసుకునేలాగా మీరు కూడా ప్రవర్తించాలి. ఎందుకంటే వారు చాలా కష్టపడుతూ ఉంటారు. 500 రూపాయలు చీర తీసుకొని కట్టుకుంటే ఒంటి నిండా ఉంటుంది. 5,000 రూపాయలు చీర కట్టుకుంటే డబ్బులు వేస్ట్ కదా. ఎన్నిసార్లు కడతారు? ఒక 2-3 సార్లు కడతారు. ఎవరో ఇంట్లో ఫంక్షన్స్ అయితే మన ఇంట్లో ఎందుకండి షాపింగ్లు అవసరమా? ఏదో ఒక మామూలుగా ఒక చీర కొనుక్కోండి. మనకు ఉండేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటో తెలుసా? సంపాదించాలన్నటువంటి థాట్ కంటే ఉన్నదంతా ఎంతైతే సంపాదించామో అదంతా కనపరుచుకోవాలన్నటువంటిదే దౌర్భాగ్యం అన్నమాట. కాబట్టి సంపాదించండి, వద్దనట్లేదు, దాన్ని ఇంకొకరు కనపరచాలని, ఆ స్టేటస్ని చూపించుకోవాలని ఎక్కువగా చేస్తూ ఉంటారు. చూడండి, కొన్ని వేషాలు వేస్తూ ఉంటారు. అది తప్పు అంటున్నాను. ఎందుకంటే ఈరోజు నీకు కలిగింది అని అంటే పొరుగువాడు ఆకల్లో, ఆ వారి దప్పుకల్లో మీరు తోడివ్వలేనటువంటి ఆ సంపాదన వ్యర్థం. ఎందుకంటే ఈరోజు మీరు ఒకరికి సహాయం చేయలేనటువంటి మీ పిల్లలు మీ నుంచి ఏం నేర్చుకుంటారు? ఈరోజు మీరు మీ యొక్క స్థితిని, స్టేటస్ని అదుపులో పెట్టుకోలేనటువంటి వారు మీ పిల్లలు ఏం అదుపులో ఉంటారు? తల్లిదండ్రులు, తల్లి కానీ తండ్రి కానీ మంచి ప్రవర్తన గలవారై ఉన్నట్లయితే పిల్లలు దాన్నే అభ్యాసం చేస్తారు. ఎందుకంటే మన పిల్లలు మనలో నుండి ఒకటి నేర్చుకొని బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం. ఇంట్లో ఒక పని మనిషిని పెట్టేసి పని అంతా అయిపోయిన తర్వాత నేనేం చేయను. అయిపోయిన తర్వాత కిట్టి పార్టీలను, పబ్బులను, ఫ్రెండ్షిప్లను, మరి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఫ్రెండ్షిప్లు పేర్లతో, ఏవో మీటింగ్ల పేర్లతో వెళ్ళిపోయాను అనుకోండి. నా పిల్లాడు ఏమనుకుంటారు? ఏంటి మా మమ్మీ ఎలా తిరుగుతుంది, మరి మా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఇదేగా, నాకు డబ్బు లేదండి, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే ఎగ్జాంపుల్కి నన్ను నేను వాడుకుంటున్నాను, ఇంకెవరినో వాడితే తిడతారు కాబట్టి.
అంటే డబ్బున్న వాళ్ళటువంటి ఆ యొక్క నడవడికి ఇలాగే ఉండాలేమో అని చెప్పి వాళ్ళు కూడా అదే నేర్చుకొని ఏం చేస్తారు, రేపొద్దున వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భర్తల్ని పట్టించుకోరు. అది నేను చెప్తున్నాను. ఎప్పుడైనా సరే కుటుంబానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. కుటుంబంలో ప్రతి ఒక్కరి హావభావాల్ని విశ్లేషణ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలి అని అంటే ఇటువంటి జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. వారి యొక్క హావభావాల్ని, వారి యొక్క పరిస్థితుల్ని వారు చెప్పినప్పుడు వినండి. ఫస్ట్ విన్న తర్వాత విశ్లేషణ చేయండి. ఏ ఆలోచన చేయాలంటే ఇంట్లో మీరు భర్త భార్య కలిసి నిర్ణయం తీసుకోండి. ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అని అంటే భార్య చెప్పిన మాట వినండి, భర్త చెప్పిన మాట వినండి. ఈ ఇరువురి సమ్మతిని ఆలోచన చేసుకుంటూ మరి ఆ యొక్క ఆలోచనలో పెట్టగలిగే స్తోమత ఉండేటువంటి పిల్లలు కానీ ఉన్నట్లయితే వాళ్ళ సమక్షంలో కూడా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. హ్యాపీగా సాఫీగా పోతుంది. అది లేకుండా గొడవలు పెట్టుకొని, అది లేకుండా అసమాధానమైన పరిస్థితుల్లో నడుచుకుంటూ ఆ యొక్క పరిస్థితులు గుండా వెళ్తూ ఈరోజు డైవర్స్ అంటేనే అసలు విలువ లేకుండా పోయింది. ఎలాగండి వదిలి వెళ్ళిపోతారు కుటుంబాల్ని? ఇటు భార్యని వదిలేస్తున్నారు, అటు భర్తల్ని వదిలేస్తున్నారు, ఇటు పిల్లల్ని గాలికి వదిలేస్తున్నారు. హౌ ఈజ్ దిస్ పాసిబుల్? ఆ ఎఫెక్షన్ అనేది గుండెల్లో నుండి రావాలన్నమాట. అది వస్తే విడిచిపెట్టి వెళ్ళిపోరు. కేవలము వివాహం చేసుకొని పిల్లల్ని కనేసి తర్వాత వాళ్ళని గాలికి వదిలేసేటువంటి వ్యవస్థ కాదు వివాహ వ్యవస్థ. నీ ఇష్టాలకి లేదా నీ యొక్క ఆశలకి ఎంకరేజ్మెంట్గా లేదు అనే ఉద్దేశంతో భార్యని పిల్లల్ని లేదా భార్యని భర్తని విడిచిపెట్టుకొని వేరైపోయి ఉండేటువంటి వ్యవస్థ కాదు వ్యవస్థ. ఆలోచన చేయండి. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మూలాన్ని కనుక్కోండి. ఆ మూలాన్ని వెలికి తీసినట్లయితే ఆ మూలం గుండా మీరు ఆలోచన చేయగలిగితే మీ సమస్యను మీరే పరిష్కరించుకోగలుగుతారు. వీధిని పడవసరం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆ యొక్క పరిస్థితులను చెప్పి పరువు తక్కువ వైపు అవసరం లేదు. ఆలోచన చేయండి. ఒక తల్లిగా నీ నుండి నీ భర్త విడిపోయాడు అని అంటే అది దేవుడు విడదీయాలి తప్ప నీవుగా విడిచిపెట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఒక భార్యగా నీ భార్యని, ఒక భర్తగా ఒక భార్యని విడిచిపెట్టాలి అనుకుంటే నీవుగా వదులుకోవడానికి లేదు. సామర్థ్యం లేనప్పుడు వివాహం చేసుకోవడం మానేయాలి. ఇరుపక్షాలకి నేను ఇదే మాట చెప్తున్నాను. మిమ్మల్ని చేసుకోమని ఎవరు చేయట్లేదు కదా. పాపంలో పడిపోకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక భార్య కలిగి ఉండాలనేది ఆలోచన దేవుడిది. ఏకాంగులు సంసారాలుగా చేయవాడు ఆయన. వివాహ వ్యవస్థ అనేది వారి ద్వారా అనేకమైనటువంటి జనములకు మరి భూమిని విస్తరింప చేసేదిలాగా మార్చాలనేది దేవుని ఆలోచన. అపవిత్రకరమైన సంబంధాల ద్వారా కూడా భూమిని విస్తరింప చేయొచ్చు. కానీ మనిషి ఎప్పుడు కూడా అపవిత్రమైనటువంటి కరమైన పరిస్థితుల గుండా వెళుతూ పాపం చేయకూడదని, తనకంటూ ఒక స్వంత భార్య భర్తని కలిగి ఉండాలని ఈ వివాహ వ్యవస్థని నిర్ణయించిన దేవుడు. ఆ వ్యవస్థను గౌరవిద్దాం. ఆ దేవుడు పెట్టినటువంటి నిర్ణయాన్ని గౌరవిద్దాం. కట్టుబడదాం. మన జీవితాల్లో మన యొక్క కుటుంబ వ్యవస్థని కట్టుకుందాం. ఓకేనా? పాటించి చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది.